ఈ మధ్య కేటీఆర్ గారు అన్నారు 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని. ఎట్లా అవుతారు? ఏంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూల్చబోతున్నారా? మేము ఎందుకు కూలుస్తామే? వాళ్ళే కూల్చుకుంటారు కదా. ఇప్పుడు సాలేడు పురుగు ఏం చేస్తా చెప్పు. సాలేడు పురుగు మీకు సాలేడు పురుగు ఉన్నది, మీకు పట్టు పురుగు చూద్దాం. సరే, ఇప్పుడు మేలిమే కనబడతా ఉన్నది కాంగ్రెస్ పట్టు పురుగు లాంటి. పట్టు పురుగు ఏం చేస్తూ ఉంటుంది? అల్లుకుంటూ పోయింది. చివరికి ఏమైపోతుంది? తనను తననే క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ని ఎవడు కూల్చాడు? వాళ్ళే కూల్చుకుంటారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఒక మంత్రికి సంబంధం ఉన్నదే. పొద్దుగాల ఈయన ఒకటి మాట్లాడతాడు. మనం చూసినాం. మాకు ఎంత విచిత్రం ఏం వచ్చిందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు అసలు కాళేశ్వరం ద్వారా ఒక నీటి చుక్క రాలేదు, ఇదంతా వేస్ట్ అని చెప్పిండు. అన్ని టీవీలలో వచ్చినాయి, పొద్దుగాల పేపర్లు వచ్చినాయి. అసలు కాళేశ్వరం ఉత్తరే సూచన దీనిలో కమిషన్లు వచ్చినాయి, పలిగిపోయింది, పర్యవారింది, ఈ నెర్రలు వారిని అని చెప్పేసి డూమ్ డైలాగ్ వేసిండు. ఫ్రంట్ పేజీలో ఫోటో వచ్చేసింది. అంటే ఒక చుక్క కూడా రాలేదు చెప్పిండు. అదే మళ్ళీ వారం 15 రోజుల తర్వాత రంగనాయక సాగర్ దగ్గర వాళ్ళ మంత్రి గారు కొండ సురేఖ గారు వచ్చి రంగనాయక సాగర్ యొక్క సిద్దిపేట దగ్గర గేట్లు ఓపెన్ చేసి, గేట్లు ఓపెన్ చేసిన 1,120 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నామని ఈమె ఫోటో వచ్చినది. మరి ఆ మంత్రి ఏం మాట్లాడిండు, ఈ మంత్రి ఏం మాట్లాడిండ్రు అంటే ఒక మంత్రికి సంబంధం ఉండదు. కాబట్టి ఉంటారు చూడు, అంగట్లో అవ్వ అంటే ఎవరిని కుట్టినట్టుగా. ఎవరేం మాట్లాడతారో తెలియరు, ఎవడు కూడా కొట్టుకుంటారో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పతనానికి ఎవ్వడు అవసరం లేదు. వాళ్ళే గోరి కట్టుకుంటారు, వాళ్ళే గడ్డపార తీసుకొచ్చుకుంటారు, మట్టెత్తి పోసుకుంటారు, వాళ్ళే చుట్టూ మంచిగా రౌతులు కట్టుకుంటారు, వాళ్ళే సమాధి చేసుకుంటారు తప్ప ఎవడు సమాధి చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు ఉండదు. ఓకే, బీఆర్ఎస్ ఆయన సాక్షాత్ ఆయనే చెప్పిండు కదా, నేను గుంపు మేస్త్రిని, నేను సమాధులు కట్టుకుంటా నంబర్ 1 అని ఆయనే చెప్పిండు కదా. మన సమాధి కడతా అన్నాడు కదా. కాబట్టి ఆయన కట్టేస్తాడు, అందరికీ ఆయనే కట్టుకుంటాడు. కానీ ఆయన సమాధి కడతానంది బీఆర్ఎస్ పార్టీకి. అదే నేను ఏమంటున్నా, మేస్త్రి ఆయనే చెప్పిండు కదా. కాబట్టి నేనేం చెప్తున్నా, మీకు 100% చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రజల కోసం ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డికి ఒకటి ఉంటుంది, నేను ఎప్పటికైనా ఒక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నవాడు. కాబట్టి ఆయన అన్ని పార్టీలు మారిండు, అన్ని అబద్ధాలు చెప్పుకున్నాడు. ఏదైతే నాకు కుర్చీ కావాలి అంతే ముచ్చట తప్ప ఏదో నాకు సంబంధం లేదు. నీకు 100% చెప్తా ఉన్నా. ఇళ్ళకే 4 పోయి ఇంకొక 4 వచ్చినా కూడా తనకు పరాకూడదు. ఎందుకంటే ప్రజల మీద వీళ్ళ మీద ప్రేమలు ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా ఆయన. కుర్చీ మీద ఉన్నటువంటి ప్రేమ కేవలం కుర్చీ కోసమే ముఖ్యమంత్రి, కుర్చీ కోసం అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ప్రజల మీదనో మంత్రుల మీదనో వీళ్ళ మీదనో ఉండవు, ప్రేమలు అనేటివి ఉండవు. రేపు పొద్దుగాల ఇంట్లో తేడాలు వచ్చేసి ఇంకా ఏ పార్టీ మద్దతు ఇచ్చి నువ్వే అంటే కూడా బ్రహ్మాండంగా అలుముకుంటాడు. కానీ మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ సర్కార్ బాగా డెవలప్ చేసింది, అయినా కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వచ్చిందని. నిజంగా రస్మై బాలకిషన్ గుండె మీద చేసుకొని చెప్తాడా? మీ ఏరియాలో కనీసం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, అందరికీ రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? నేనేమండి, మేము మొత్తం రైతు బంధు అందరికీ వచ్చింది, దళిత బంధు అందరికీ ఇచ్చినా. మేము ఎక్కడ కూడా మేమేం చెప్పలేదే. డబుల్ బెడ్రూమ్లో కూడా విడతల వారిగా కట్టిస్తామని చెప్పిన మాట వాస్తవము. అది కొంతమందికి సాధ్యమైంది. నేను ఒక మండలంలో సుమారుగా ఒక 1200 ఇల్లు అంతకుంట మండలం ఉన్నది. చాలా ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న దగ్గర మేము కట్టించినాం. తర్వాత ఎక్కడికైతే ప్రభుత్వ స్థలాలు లేవో ఈలోగా ఎలక్షన్లు రావడము కొంత చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. డబుల్ బెడ్రూమ్లలో 100% మేము విఫలమైపోయినాం. దాన్ని మేము మనస్పూర్వకంగా కూడా మేము అంగీకరిస్తున్నాం. ప్రజలకు మా అంగీకారాన్ని కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము 5 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు కట్టుకోరి. జాగ లేనోళ్ళకు 5 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, కట్టుకోరి. ఇల్లు ఉన్నోళ్ళకి ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తామని ఊర్ల పొంట వస్తారు కదా, ఇంటికలకు బాటానీలు, ఇనుప బొంబాయి మిఠాయి అంటారు కదా. గట్లా మొత్తం ఇట్లాంటి పథకాలు అన్నీ చెప్పిరు. కొన్నిట్లలో వాస్తవంగా మీరు అన్నట్టుగా మేము డబుల్ బెడ్రూమ్లలో మేము అనుకున్న లక్ష్యాన్ని మేము నెరవేర్చలేకపోయినాం. 100% దాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇక దళిత బంధు అంటావా, అది విడతల వారిగా ఇస్తామని చెప్పినాము. కొన్ని పైలట్గా ప్రపంచంలో ఎవరికి సాధ్యమవుతుంది మీరు చెప్పండి. ఈలోగా ఎన్నికల కోడ్ రావడం, కొంత మాకు నష్టం జరిగిన విషయాన్ని కూడా మేము అంగీకరిస్తూ ఉన్నాం. దాంతో మిగతా కులాలకు ఏమైంది, సహజంగా మనిషి ఏందే జలసి. నేను చెప్తున్నా కదా, మా జయరాజన్న అద్భుతంగా చెప్పేవాడు. మా జయరాజన్న గొప్పగా ఒక పాట చెప్పిండు. మనిషి ఎంత జెలిసి ఫీల్ ఉంటాడంటే 100కి నేను చెప్తా ఉన్నా. మేము ఒకసారి దళిత బంధు వచ్చింది, వాళ్ళకి ట్రాక్టర్ ఇవ్వడానికి కోసం నేను గ్రామంలో వెళ్ళిన. పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, ఆమెకు ట్రాక్టర్ ఉంది, అన్నున్నది. కానీ ఆమె అన్నమాట, సారు వాళ్ళకే ఇస్తారా సార్, మేము లేని వాళ్ళని లేమా, ఇక వాళ్ళే ఇస్తారు ఓట్లు అంటే. సహజంగా ఏమన్నా మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా అయ్యో వానికి వచ్చే అన్నటువంటి భావన
నాకు రాకుండా పర్లేదు కానీ వానికి కూడా రాకపోతే భావన అనేది మనుషులు ఎక్కువ ఉంటుంది. 100% కేసీఆర్ గారు పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి పేదరికం తరతరాలుగా పేదరికం అనుభవిస్తూ ప్రజల కోసం పనిచేసినటువంటి ఎట్టి చేసిన కుటుంబాలకు ఎంతో కొంతమందికి నేను మేలు 10 మంది అన్న సంతృప్తి పడతారు కదా. బీసీ బంధాన్ని పెట్టినాం కదా, అందరికీ ఇవ్వడం సాధ్యం కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా మాకు కొంచెం ఎలక్షన్లలో ఇవన్నీ కూడా కొంత నష్టం చేసినాయి. దాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం. రస్మయ్య గారు, ఒకసారి మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేస్తారంట రేవంత్ రెడ్డి, ఒకసారి ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎస్, రస్మయ్య బాలకిషన్ సంబంధించి రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశారు, ఒక క్వశ్చన్ వేశారు, ఒకసారి అదేంటో చూద్దాం. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు, అది కూడా చేన్లోనే మేస్తుంది. అట్లనే దొరగారు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. గజ్వేళ్ళ తండ్రి కడితే జన్వాడల కొడుకు కట్టిండు. హరీష్ రావు మోయినాబాద్లో కట్టుకున్నాడు. కవితమ్మ పక్కల్ని జన్వాడలో కట్టుకుంది. దొరలందరూ ఫామ్ హౌజులు కట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు వాళ్ళ ఫామ్ హౌజులకు తీసుకెళ్తే దొరల కంటే నేనేం తక్కువ తిన్నా, దళితున్నైనా నాకు కూడా ఫామ్ హౌస్ ఉండాలని మీ ఎమ్మెల్యే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి నీళ్లు తీసుకుపోనికే పక్కోళ్ళ భూములు ఆక్రమించుకున్నాడు. పేదలు భూముల కోసం పోతే సమస్య పట్టించుకోకపోతే ఎమ్మెల్యే అధికారిక ఆఫీసు ముందే ఒక దళిత బిడ్డ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఏంటి మీ ఫామ్ హౌస్ కోసం ఎంత చేశారా? నువ్వు అట్లా కదా ఒక ముచ్చట. పాపం ఆయనకు తెలియదు కదా, రేవంత్ రెడ్డి తెలియదు. ఇదే రేవంత్ రెడ్డి తెల్లారి ఏం చెప్పినాడు, అసలు రసమై బాలకిషన్ ఎంతో గొప్పడే, తెలంగాణ ఉద్యమం ఎన్ని పాటలు పాడిండు, అసలు ఇట్లాంటివానికి మంత్రి ఇవ్వాలి, ఇట్లాంటివానికి చేయాలని అదే రేవంత్ రెడ్డి తెల్లారి అదే పాదయాత్రలో మాట్లాడిన సందర్భం అది కూడా ఉన్నది. దాని గురించి ఆయనకు తెలియదు పాపం. అసలు ఫామ్ హౌస్ అంటే ఏంటిది నేను అడుగుతున్నా మిమ్మల్ని చెప్పండి. ఫామ్ హౌస్లు అనేది ఏమంటే బాయికాడ ఇల్లు కట్టుకుంటారు, దొడ్డికాడ ఇల్లు కట్టుకున్నట్టు అని మనం ఇంగ్లీష్లో ఫామ్ హౌస్ అంటున్నాం. దానిలో ఏం లేదు, బాయికాడ ఇల్లు. మీరు చెప్పండి, అసలు వ్యవసాయ క్షేత్రంలో బాయికాడ ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. రసమై బాలకృష్ణ ఒక దళిత బిడ్డ అయితే అరే ఉండదంటే ఏంది, అంత బాగా చెప్తా ఉన్నది. నాకు ఇంకా విషయం చెప్పాలి, మీ ఫామ్ హౌస్ కోసం దారి మళ్లింపు నేను నన్ను అడిగినా నేను చెప్పాలి కదా. ఒకటే 2 విషయాలు దయచేసి. రసమై బాలకృష్ణ అనేటోడు 2001లో గోషిగంగడితో వచ్చినోడు కాదు, వాళ్ళకి తెలియదు. ఐఎమ్ టీచర్, నేను ఒక హెడ్ మాస్టర్ను, మీకు ఆ సంగతి తెలియదు. నేను ఒక హెడ్ మాస్టర్ను. రసమై బాలకృష్ణ అన్నాడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే పాటలు పాడి క్యాసెట్లు ఎత్తుంటే లక్షల రూపాయలు పొన్నాల దాబా ఎక్కడ పోయినా నా పాటలు వినబడేటివి. నేను అప్పటికే మీకు ఫామ్ హౌస్ అనేది నాకు 100% ఉన్నది. ఫామ్ హౌస్ కాదు, నాకు ఇల్లు లేదు, నేనే వ్యవసాయంగా. నా తల్లి ఎప్పుడు కూడా పంట పండించుకొని మనల్ని సాధలేదు, పరిగెరికి వచ్చి సాధిన ఒక దళిత కుటుంబంలో పుట్టిన నేను. మాకు విషయాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి, మాకు అవన్నీ ఉండవు. అరే నేను కూడా చదువుకున్న ఒక టీచర్ని అయినా, నేను టీవీలలో ప్రోగ్రాంలు చేసిన, నేను మన రసమై ధూమ్ధాం టీ న్యూస్లో చేసిన, చాలా ఇట్లా నేను యాంకర్ చేసుకున్నా, నాకు డబ్బులు వచ్చేసినాయి. అరే మాకు భూమి లేదు కదా, కొంత భూమి కొనుక్కున్నా 2013లో. మీకు సంగతి చెప్పాలి, 2012లో ఈయన ఇప్పుడు అన్నాడా రసమై ఫామ్ క్లియర్గా చెప్పండి, ఎందుకంటే షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేయండి. మొత్తానికి మీరు ఆయన అన్నట్టుగా దారి మళ్లింపు కోసం పక్కవాడి భూములు లాక్కున్నారు. ఒక విషయమే, మీరు అసలు అడుగుదలేరు. ఫామ్ హౌస్ ఒడిచిపోవాలి ముచ్చట. ఫామ్ హౌస్ ఉంది 100% నాకు ఒక మంచిగా ఒక 25 ఎకరాల భూమి ఉంది. నేను బాగా జాపుతా, నాకు పొలం ఉన్నది, నేను మంచిగా ఒక 10 బర్రెలు ఉన్నాయి, 4-5 ఆవులు ఉన్నాయి, నేనే గడ్డి తీస్తా, నేను అక్కడ పోతా, వాటితో ఉంటా. నాకు లేకనో తిండి కోసమో కాదు, నాకు వ్యవసాయం చేసుకోవాలి, నాకు వాటి మీద నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను చిన్నప్పుడు బర్రెలను కాసుకున్న పటేల దగ్గర, కానీ ఇవాళనే నేను బర్రెలను చదువుకుంటున్నా. నేను నీకు 100% నేను కొనుక్కున్న బాజాబ్తా. అసలు 2012లో 2 కోట్లు పెట్టి జై తెలంగాణ సినిమా తీసిన తెలంగాణ ఉద్యమం కోసం 2 కోట్లు. 2012లో 2 కోట్లు అని అంటే అప్పుడు 50 ఎకరాలకు భూమి ఎక్కడ దొరికినా తెలంగాణలో 2012లో ₹1,00,000 50 ఎకరాలకు ఎకరం అంటే ఇలా 100 ఎకరాలు ఉండే నా దగ్గర. పైసలన్నీ వీకినాయి తెలంగాణ ఉద్యమంకు సినిమా కోసం. తెలంగాణ ఉద్యమంలో గట్లాంటి రసమై బాలకిషన్ నేను ఆ రోజు 2 కోట్లు పెట్టి సినిమా తీసిన రోజున ఆయన దగ్గర ఏ కార్లో తిరుగుతుండే రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. 2009లో ఏదైతున్నా ఆయనకు దోమలు కూడా దగ్గర చిన్న ప్రింటింగ్ ప్రెస్, మా ధూమ్ధాము పోస్టర్లు కూడా ఆయన ప్రింటింగ్ ప్రెస్ని కొట్టుకొని వచ్చిన 2001లో. ఇది కూడా అడుగురు ఆయన ముఖ్యమంత్రి కానీ 2001లో ఆయన ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాడు. అదే ప్రింటింగ్ ప్రెస్లో నేను ధూమ్ధామ్ పోస్టర్ కొట్టుకొని వచ్చిన. ఆయన కూడా చెప్పిండు, అది కూడా క్లిప్ ఉంటుంది. ఫస్ట్ ధూమ్ధామ్ పోస్టర్ నేనే కొట్టించిన అని చెప్తాడు. 2012 2 కోట్లు పెట్టించిన రోజున ఆయన పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డిది? నేను అడుగుతా ఉన్నా. మరి ఇవాళ ఆయన రేంజ్లో కార్లు గీర్లు ఇవన్నీ లేవా?
నేను 100% కష్టపడ్డా, సినిమాలు తీసినా, టీవీలలో పాటలు పాడినా, క్యాసెట్లు అమ్ముకున్నా, నాకు డబ్బులు వచ్చినాయి, మంచి 10 ఎకరాలు 20 ఎకరాలు జాగ కొనుక్కున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి ఇంత వ్యవసాయం చేసుకుంటా ఉంటున్నా. దానికని వక్రీకరించుకొని ఇంకొకటి మీరు కాలువలు తవ్వకపోడు, గీలువలు తవ్వకోడు, నీళ్ళు అనేటివి ఉండవు గ్రామాలల్లో. ఏదుకున్నా కూడా నా దానికే 2 ఎకరాల భూమిని ఇచ్చిన నేను గోదావరి కింద చెరువులకు నీళ్ళు పోవడానికి కోసం నేనే మా రైతులు బతకాలన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి విమర్శకు అక్కడికి వచ్చే మాటలు ఏదైనా మాట్లాడుతుంది. నేను కుల్లంకులకు చెప్తా ఉన్నాడు కదా, 2012లో 2 కోట్లు పెట్టి సినిమా తీసినని. కాబట్టి నాకు 100% 200 ఎకరాల భూస్వామినై ఉండాలి ఆ పైసలు గట్ట సినిమా తెలంగాణ కోసం తీయకుంటే. కాబట్టి నన్ను పట్టుకొని గీది ఉన్నది గదండి ఉండద్దా అంటున్నా. మీకే ఉండాలా పటేళ్లకు? మీకే ఉండాలా?